హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అసలు చేదు అనేది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు కాకరకాయలని తీసుకొని వీటిని రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఈ 3 కాకరకాయలని కూడా ఇలా రెండు వైపులా సైడ్స్ కట్ చేసి వీటిని కాకరకాయలకున్న కనుపులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి. ఇలా పైన చెక్కు మొత్తం ఈ విధంగా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది త్వరగా కూడా ఫ్రై అవుతుంది. టైం ఎక్కువ తీసుకోకుండా ఇవి త్వరగా వేగిపోతాయి. ఇలా కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే కాకరకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా కాకరకాయలన్నింటినీ ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో 1 స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే 1 స్పూన్ జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకరకాయలు వేసినప్పుడు ఆటోమేటిక్గా కాకరకాయలతో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాకరకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాకరకాయలని ఈ విధంగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కాకరకాయ ఫ్రై ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ కాకరకాయలు ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరికొద్దిసేపు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక కాకరకాయలు అనేది అస్సలు చేదు ఉండదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే కాకరకాయ అనేది అన్ని వైపులా చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఇలా అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత దీనిలో ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎల్లిపాయ కారంని కూడా వేసుకొని దానిలో పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్సింగ్ చేసుకొని చూడండి, ఇలా చక్కగా ఈ ఎల్లిపాయ కారం అనేది ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ కాకరకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.